జర్నీ మాత్రం ఆఫ్టర్ లాంగ్ టైం ఇది మాత్రం ఇచ్చి పడేస్తా. బాగా మాత్రం వేల్ లెవెల్ ఉంటుంది. మీరు చూడురు ఇక ఖాళీకి దిగుతారావో మీరైతే స్కిప్ చేయకుండా చూస్తే చూడురు. ఫన్ మాత్రం వేరే ఉంటుంది, కంటెంట్ మాత్రం వేరే ఉంటుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విత్ అనదర్ బ్లాగ్. ఇప్పుడు మనమైతే సేమ్ పాత బ్లాగ్ లెక్కనే తిరువన్నమలకి అయితే పోతున్నాం. ప్రజెంట్ మనమైతే కాచిగూడ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. తిరువన్నమల నుంచి దాని తర్వాత ప్లాన్స్ ఏమైనా అయితే చేంజ్ అవుతుందో తెలియదు. సో వెయిట్ నుంచి మరి ఎటైనా అయితే కనుక మేబీ తిరుపతి లేకపోతే వేరే రామేశ్వరం అనుకుంటున్నాం. మైనస్ పాయింట్ ఏంటంటే ట్రైన్ బుక్ చేసినప్పుడు సీట్స్ ఒకటి చూపించింది, మళ్ళీ దాని తర్వాత ఆర్ఐసీ చూపించింది, దాని తర్వాత అన్ని సీట్ కన్ఫర్మ్ కావాలి అని చూపించింది. అందుకే టికెట్ అయితే హోల్డ్లో పెట్టినా. మేము చూద్దాం మరి ఎట్లయితే. అయితే ఇప్పుడు ఏమైందంటే స్టంట్ మేము యాక్చువల్లీ టికెట్ బుక్ చేసుకోమని చెప్పినాం కదా. ఆ టికెట్ ఏమైందంటే కన్ఫర్మ్ అయిన బుకింగ్ చూపించింది, చార్ట్ ప్రిపేర్ అయింది. మేము ఏమనుకున్నాం, చార్ట్ ప్రిపేర్ అయింది డైరెక్ట్ జనరల్లో కూర్చోవచ్చు, లేకపోతే స్లీపర్లోకి వెళ్ళి కూర్చోవచ్చు అని అనుకున్నాం. బట్ ఎందుకైనా మంచిది ఎవరైనా స్టేషన్ మాస్టర్ కానీ లేకపోతే స్టేషన్ ఇట్లా హోల్డర్స్ ఉంటారు ఇక టికెట్ చెక్కింగ్ వల్ల కానీ అడుగుతే అయిపోతుంది అనేసి అడిగితే ఏమన్నాడు, సార్ మీరైతే చేసుకుంది ఇది వాల్యూలెస్, ఇది టికెట్ ఎక్స్పైర్ అయిపోయింది, మీ అకౌంట్లో రీఫండ్ అయితే 48 అవర్స్లో లేకపోతే ఈరోజు ఈవినింగ్ అయినా అమౌంట్ అయితే పడుతుంది, మీరు ఒక అడిషనల్గా ఒక టికెట్ ఇస్తా 900 రూపీస్ అయితే అనేసి అన్నాడు. 9 అంటే మేము 650 రూపాయలకి మళ్ళీ ఎక్స్ట్రా 300 పెట్టుడే, ఎక్స్ట్రా 250 రూపాయలు పెట్టుడు అవుతుంది. 900 పెట్టి ఫిక్స్ చేసి టికెట్ తీసుకున్నాను. యార్లీ చూసి మోసపోకని నేను టికెట్ కన్ఫర్మ్ అవుతుంది అనేసి నేను కన్ఫర్మ్ చేసి టికెట్ బుక్ చేస్తే ఇది నా ముంగట నేను నోట్లో ముద్ద పెట్టింది, గట్టిగా పెద్ద ముద్ద పెట్టింది. కన్ఫర్మ్ ట్రైన్ టికెట్ బుక్ చేసి ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ కావాలి, బాగా ఇబ్బంది అవుతుంది. ఇది మాత్రం వాస్తవమే. ఫస్ట్ టైం అయితే కన్ఫర్మ్ ట్రైన్ టికెట్లా పోయిన సాయినగర్ సిటీ నుంచి వెళ్ళి వరంగల్కి అయితే ట్రైన్ టికెట్ బుక్ అయితే చేసిన. యాక్చువల్ ఏమైందంటే అప్పుడు అదే మంచిగా వచ్చింది కదా, తత్కాల బుక్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా స్లీపర్ అనేసి ఏసీలో వచ్చింది. అదే మంచిగా ఉంది కదా, నిజమే కదా అని నేను అనుకున్నా. అదేవిధంగా ఇప్పుడు చేస్తే తత్కాలు చేస్తే డైరెక్ట్ రిజెక్ట్ అయింది టికెటే. ఏం అర్థం కాకుండా నా సిచ్యువేషన్. ఇప్పుడు ఆయన దగ్గర 900 పెట్టినాము, ఇప్పుడు ఈ అమౌంట్ రీఫండ్ 48 అవర్స్ అవుతుంది అంటే అయితే కూడా తెలియదు. మేబీ అయితే కనుక మనకు బేబీగా లేకపోతే తలకే నొప్పి అవుతుంది. బట్ ఎనీవే మనకైతే ఒక పెద్ద లెసన్ వచ్చింది. చేసుకుంటే 3 days బిఫోరే చేసుకోవాలి ట్రైన్ టికెట్ బుకింగ్. అర్జెంటుగా మాత్రం ఈ కన్ఫర్మ్ ట్రైన్ టికెట్లు, ఈ పేటిఎం ట్రైన్ టికెట్లు మాత్రం బుక్ చేసుకుంటే సర్వనాశనం అయిపోతుంది అనేసి క్లియర్ కట్గా అర్థమైపోయింది నాకైతే. ఒక మంచి లెసన్ చెప్పింది నాకైతే ఈరోజు అయితే. తీసుకుంటే లైవ్లో తీసుకోవాలి, లేకపోతే హ్యాండ్ ఓవర్లో ఎట్లా తీసుకోవాలి. ఇట్లయితే మనకి వర్కౌట్ కాదని సపరేట్గా కూకున్నాం. ఇక అయింది అయిపోయింది అని లైట్ తీసుకొని మన జర్నీ మాత్రం స్టార్ట్ చేసేద్దాం. సో మన ట్రైన్ అయితే అబ్సల్యూట్లీ 3 hours డిలే తర్వాత సక్సెస్ఫుల్గా అయితే కాచిగూడ స్టేషన్ అయితే వచ్చింది. సో పవర్ఫుల్ ఇంజన్, డీజిల్ ఇంజన్, ఓల్డ్ వర్షన్, డైమండ్ వర్షన్. అటు అరే సప్పుడు మాత్రం వేరే అర్థం కాక. వాడు డీజిల్ ట్యాంక్ ఎన్నిక పెట్టుకొని పోతాను కదా కాక, వేరే. సో మనకి ఇప్పుడైతే ట్రైన్ అయితే వచ్చేసింది. ఆఫ్టర్ ద 3.5 డిలే టైంతోనైతే మనకు వచ్చేసింది. ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 12:15 అవుతుంది. మరి ఇప్పుడు ఓతో తెలియదు, ఇప్పుడు ఓ తెలియదు. సో మనమైతే రేపు అరుణాచలం ఉంటాం. రేపు ఏ టైం అయితే తెలియదు. దానిలో చూపిస్తుంది ఏంటంటే మార్నింగ్ 4 o'clock 5 o'clock అని చూపిస్తుంది. మేబీ మనకి ఏ టైం అయితే తెలియదు. ఇప్పుడే 4 hours డిలే ఏంటంటే ఆడికి పోయేకి 12 hours డిలే అయితే తెలియదు, 10 hours డిలే అయితే తెలియదు, ఆన్ టైం ఉండేది తెలియదు. రాత్రి కవర్ కరింగే అంటారు రాజా. సో స్నాక్స్కి అయితే ఈ 2 బిస్కెట్లు తీసుకున్నాం. నేను మావాడు ఇక బిస్కెట్ తీసుకున్నాం. ఇక ఖాళీ మెల్లగా తినేసుకుంటా వెబ్ అవుతాం. సో మనం స్టార్ట్ అయితే మహబూబ్ నగర్ అయితే దాటేసినాం. ఆల్మోస్ట్ ఏదో ఊరు వచ్చింది. దాన్ని దాటిన తర్వాత సడన్గా అయిపోయింది. ఎట్లంటే మన కారు బ్రేక్లెస్ ఎట్లా అవుతాయో ఎగ్జాక్ట్ దాని విధంగా ఇట్లా ఆగిపోయింది ట్రైన్. సిగ్నల్ కూడా ఇచ్చిండు, మూవ్ అవుతుంది. ఎందుకైనా నాకు కూడా తెలియదు. మరి నేను టెక్నికల్ ఇష్యూ వల్ల లేకపోతే ఎవరైనా చేంజ్ అనుకుంటూ కావచ్చు.
లేదా ముంగట సిగ్నల్ పడ్డది కావచ్చు, మేబీ అదే అనుకుంటున్నా. పికప్ అయితే ఇప్పుడు అందుకుంటుంది ట్రైన్ కూడా. సో ఇక లేట్ చేయకుండా మనం కొద్దిగా రెస్ట్ తీసేసుకొని మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. సో మనమైతే ప్రజెంట్ కర్నూలుకి అయితే రీచ్ అయినాము. అంటే కర్నూలు కృష్ణా రివర్ బ్రిడ్జ్ కాడ అయితే ఉన్నాము. చూడచ్చు, ఇది అన్నమాట బ్రిడ్జ్ కర్నూలు ఆడియో. అటుపక్క ఆంధ్ర బ్రిడ్జ్ దాటాక ఇటుపక్క తెలంగాణ, నడి మధ్యలో కృష్ణమ్మ. మనం ఎగ్జాక్ట్ మిడిల్ ఆఫ్ ది కృష్ణా రివర్ పైన ఉన్నాము. ఇప్పుడే అఫీషియల్గా అయితే మనము కర్నూలుకి అయితే రీచ్ అయినాము, ఎంట్రీ అయినాము, ఆంధ్ర కూడా ఎంట్రీ అయినాము. అండ్ నెక్స్ట్ థింగ్, నాకు ఇప్పుడే ఒక టికెట్ మనమైతే కన్ఫర్మ్ అయితే చేసినాము. ఆ టికెట్ ఇప్పుడే నాకు మెసేజ్ వచ్చింది, కన్ఫర్మ్ ఆర్డర్ కాలేదనేసి క్యాన్సిల్ చేసాం అనేసి. నేను అమౌంట్ ఇంత కట్టినా 1200 కడితే నాకు 990 రూపీస్ పడితే నాకైతే రిఫండ్ వస్తుంది. అది కూడా 1 డేలో కాదు, 7 days, 7 వర్కింగ్ డేస్లో మనకి అమౌంట్ అనేది రిఫండ్ అవుతుంది అన్న. మేబీ తెలియదు, ముందు రావచ్చు వెనకాల రావచ్చు, చూడాలి. మరి అనుకునేది అయితే అయిపోయింది. లాస్ట్ అయితే సీల్డ్ ఆల్టింగ్ అనేది ఏం రాలే. ఎగ్జాక్ట్ రేణిగుంట అయితే మనకి సీరియట్ దొరికింది. ఇక ముంగట అన్నీ ఎత్తుకుంటా పోయినా ఒక్క సీట్ లేదు. ఆగమానం చేయాలి. రేణిగుంట నుంచి తిరువన్నమలై ఎగ్జామ్ అయితే 300-250 ఏమో ఉంటుంది కిలోమీటర్స్. అక్కడాక మనం ఇప్పుడు ఈ యొక్క డోర్ దగ్గర కూర్చొని సవారీ యాత్ర చేయాలి. ఈ టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 12 అవుతుంది. ఇప్పుడు ఆడికి తెలిసిన వాటికి 3:30 లేదా 4 o'clock, అంటే 4.5 hours జర్నీ దీనే కూర్చొని చేయాలి. ఈ గబ్బు వాసన చేయాలి. ఈ యొక్క నరకయాత్ర మరి ఇంత నరకయాత్ర అయితే అనేసి ఇంత అర్థం కాకున్నాయి, అర్థం కాకున్నట్టు ఉంది టెక్స్టింగ్. సో వెయిట్ అండ్ సీ. సో టైం చూస్తారు కదా, 12 స్టేషన్ మొత్తం ఖాళీ, బట్ మా ట్రైన్ మొత్తం ఫుల్.